ఆపరేషన్ కగార్ దూకుడును మర్చిపోకముందే మరో భారీ ఎన్కౌంటర్తో దండకారణ్యం దద్దరిల్లింది. దట్టమైన అడవుల్లో తుపాకులు గర్జించాయి. దీంతో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఓ అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందినట్టు తెలుస్తోంది. అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో 3 జిల్లాల భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉదయం డిఆర్జీ జవాన్లకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు సమాచారం. అంతేకాకుండా పలువురు కీలక నేతలు కూడా డిఆర్జీ జవాన్లు మట్టుబెట్టినట్టు సమాచారం. పీపుల్స్ వార్ వ్యవస్థాపక సభ్యుల్లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఒకరు. 1955లో శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో నంబాల జన్మించారు. ఈయన వరంగల్ ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేశారు. చదువుకుంటున్న సమయంలోనే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై మావోయిస్టు పార్టీలో చేరారు. ఎన్నో కీలక ఆపరేషన్స్ లో నంబాల కేశవరావు పాల్గొన్నట్టు పోలీసులు చెప్తుంటారు. 1980లో తొలిసారి శ్రీకాకుళంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా 2 స్టూడెంట్ యూనియన్ల మధ్య గొడవ కారణంగా. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన్ను పోలీసులు పట్టుకోలేకపోయారు. గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు తర్వాత సిపిఐ సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా ఈయన 2018లో బాధ్యతలు చేపట్టారు. 2010లో దంతేవాడలో జరిగిన 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి, జీరం ఘాటి అటాక్ లో జవాన్లతో పాటు స్టేట్ మినిస్టర్ మహేంద్ర కర్మ పైన కూడా దాడిలోనూ నంబాల హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అరకు టీడీపీ నేత కిడారి సర్వేశ్వరరావు హత్య కూడా ఈయన పనేనని పోలీసులు చెప్తున్నారు. ఐఏడీలు అమర్చడం, బాంబులను సేకరించడంతో పాటు గెరిల్లా దాడుల్లో కేశవరావు దిట్ట అని చెప్తుంటారు. ముఖ్యంగా భద్రతా బలగాలపైన దాడుల్లో ఈయన వ్యూహాలు మావోయిస్టు పార్టీకి చాలా కలిసొచ్చేవని అంటారు. ఇలాంటి కీలక నేతను కోల్పోవడం మావోయిస్టు పార్టీకి తీరని నష్టమని జనశక్తి నేతలు అంటున్నారు.